నా పేరు విశ్వ. ఈ విశ్వంలో ఉండే పంచభూతాలు అదే నింగి, నేల, గాలి, నీరు, ఇంకా నిప్పు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ప్రకృతిలో ఏం జరిగిద్దో అందరికీ తెలుసు. కానీ అదే వీటిలో ఏ ఒక్కటి ఎక్కువైనా ఏం జరిగిద్దో నా కథ రూపంలో చెప్తా వినండి. మచా డబ్బకాడని వచ్చాయి. సాయంత్రం కాగానే ఒక చోట్ల సిగరెట్ షేర్ చేసుకోవడం, వారానికి ఒకసారి తాగుడు, ఒకడొకరిని గెలుపుకోవడంలోనే ఆనందాన్ని వెతుకున్నాం. తిన్నది అరిగేలా తిరుగుడు, తిరిగిన తర్వాత తినుడు, ఇదే డైలీ రొటీన్ అయ్యింది. అవ్వడం కాదు, చేసుకున్నాం. సంతోషానికి లీడింగ్ గోల్డెన్ లైఫ్ అని పేరు పెట్టిన నాకు మార్కెట్లో గోల్డ్ రేట్ పడిపోయినట్టు ఒక్కసారిగా లైఫ్కి గుర్తుండేలా బాధ అనిస్తుంది అనుకోలేదు. నేను ఫెయిల్ అయిన బాధ కన్నా నాతో తిరిగిన ప్రతి ఒక్కడు పాస్ అయినారనే బాధనే ఎక్కువ ఉంది. డైలీ తిరిగేటోడికే ఫెయిల్ అయినా అని సిగ్గుతో చెప్పడానికి 2 సార్లు ఆలోచించిన. అలాంటిది సంవత్సరం ఇంట్లోనే ఉండి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. రిజల్ట్ ఏడవద్దు, నెక్స్ట్ టైం మళ్ళీ ఏడవద్దు. రిజల్ట్ పోయిందని మళ్ళీ నెక్స్ట్ టైం రాస్తుంది. ఫీజు పైసలు వేస్ట్ చేసినావు కదా. ఒక్కసారిగా ఇన్స్టా రీల్స్ అన్ని హిట్ అయినాయి. పైసా పరమాత్మ, అదే నా దగ్గర కావాల్సిన డబ్బు ఉండుంటే ఈ పార్టీకి ఆ సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ కాన్ డిసైడ్ మై ఫ్యూచర్ అని స్టేటస్ పెట్టుకొని ఫెయిల్ అనే పదానికి వినిపియనంత ఎత్తులో ఉండేటోడిని. నాకు వచ్చిన ఆలోచనలో ఎలాంటి తప్పు లేదు, కానీ వేసిన తప్పడిగే గట్టి దెబ్బ తీసింది. ఈజీగా 100ని వెయ్యి చేసే మార్గం ఆన్లైన్ బెట్టింగ్. షార్ట్ కట్స్, స్మార్ట్ వర్క్, కూర్చొని సంపాదించడం ఈజీ అనుకున్నా. వస్తే వాడిచ్చే 500, పోతే అమ్మ నాన్న నా కోసం సంపాదించిన 1000 రూపాయలు అని అర్థమయ్యేలోపు బెట్టింగ్ ఒక మత్తయింది. బెట్టింగ్ ఒక మత్తవ్వడం వల్లేమో ఆ స్కామ్ మెసేజ్ కూడా సమ్మగా కనిపించింది, కానీ అదే పెద్ద తప్పయింది. మొదటిసారి తెలిసింది భయానికి కూడా చెమటలు పడతాయని.
నాకు జరిగిన దానికి, నేను పోగొట్టిన దానికి మాట కూడా మాట్లాడద్దు. అలాంటిది ఆ రోజు నా కోపం ఎందుకు వచ్చిందో ఏమో. అప్పుడు తెలిసింది కోపంలో మాట మంట రెండొకటే అని. ఎందుకు పెట్టి ఆన్లైన్ బెట్టింగ్ పైసలన్నీ వేస్ట్ అయినాయి కదా. ఇప్పుడు తినాలా వద్దా? అది కాదు ఇప్పుడు ఏంది, మీ పైసలు మీకు ఇవ్వాలా? ఇప్పుడు అదే మాట, ఇప్పుడు ఇదే మాట. జరిగిందని వల్ల అమ్మ ఎంతో అర్థంతో అడిగిన ప్రశ్నకి నాకు వచ్చిన అర్థం లేని కోపం. యాంగర్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ అనేది ఎంత నిజమో, అంతకంటే కోపంలో ఇచ్చే మాట, తీసుకునే నిర్ణయం మంచి గుణపాఠం నేర్పుతుంది. ఈసారి మళ్ళీ డబ్బులు సంపాదిస్తా, కానీ కష్టపడి నాకు తగిన మంచి జాబ్ వెతుక్కున్నా. అన్నా గాలికి తిరుగుతూ డబ్బులు సంపాదించచ్చు అనుకొని ర్యాపిడో స్టార్ట్ చేసిన. ఫస్ట్లో సరదాగానే ఉంది, తర్వాత సరదా తీరిపోయింది. కోపంలో నోరు పడేసుకున్నంత ఈజీ కాదు కష్టపడి సంపాదించడం. ఒక్కసారిగా చేసినవన్నీ 4 దిక్కులు కళ్ళ ముందు కనిపించాయి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత రిగ్రెట్ అయినా. ఛీ, ఏం జీవితం అనేలా నా జీవితం పైన నాకే విరక్తి పుట్టింది. నా జీవితంలో సంతోషం గాలిలా ఎక్కువయ్యి ఆ గాలికి వచ్చిన వరదలా మారిన నా బాధ. అంత వరదలో ఒడ్డుని చేరకుండా ఆకాశాన్ని అందుకోవడానికి నేను వేసిన తప్పడు. మబ్బు నుంచి వచ్చిన మెరుపుకి పుట్టిన నిప్పులా నాకొచ్చిన కోపం. లాస్ట్కి జర్నీలో నేను నేర్చుకున్నది, ఏదైనా సాధించాలనే కసి కంటే ఎక్కువ ఈ భూమికి ఉండే సహనంలో కొంచెమైనా ఉండాలి. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటామో తెలియదు, కానీ వాటిని మోసి ముందుకి ధైర్యంతో వెళ్ళే ఓర్పు ఉండాలి.